IGCAR Recruitment 2024. So IGCAR Department of Atomic Energy Recruitment 2024. So ఈ వీడియో వచ్చేసి జాబ్ వేకెన్సీ నోటిఫికేషన్ అండి. జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, ఇంకా జాబ్ వేకెన్సీ 2024. సో ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ IGCAR కలపాకంలో ఉంటుంది. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ఫ్రమ్ 1st June 2024 and last date to apply is 30/6/2024 till 23:59 PM. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30/6/2024. సో ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ వేకెన్సీస్, ఇంకా కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, నర్స్, ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, రేడియోగ్రఫీ, న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజీస్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్ అండ్ డిఫరెంట్ స్ట్రీమ్స్, ఆర్థోపెడిక్ టెక్నీషియన్, ECG టెక్నీషియన్, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్. సో కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి పే స్కేల్ 35,400 ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 6 అండి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ 6 ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి ఏదైతే 30 years ఉన్నాయో వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 40 years ఉన్న వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరము. అండ్ ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి 47,600 అండి పే స్కేల్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ. అండ్ ఇక్కడ 30 years అనే ఏజ్ క్రైటీరియా. సైంటిఫిక్ అసిస్టెంట్లో టోటల్ వేకెన్సీస్ 1 వేకెన్సీ, 44,900 ఉంది పే స్కేల్. 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్ కేటగిరీ వారికి. అండ్ ఇక్కడ నర్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. నర్స్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 27 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇనిషియల్ పే స్కేల్ వచ్చేసి 44,900 అండి పే స్కేల్, పే లెవెల్ 7. అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ నర్స్ ఇస్ 30 years. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ ప్యాథాలజీ డిపార్ట్మెంట్లో 6 వేకెన్సీ ఉన్నాయి. 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ ఇనిషియల్ పే వచ్చేసి 35,400 ఉంటుంది. అండ్ ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇది ప్యాథాలజీ డిపార్ట్మెంట్. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ రేడియోగ్రఫీ డిపార్ట్మెంట్లో టోటల్గా 1 వేకెన్సీ ఉంది. అది కూడా 30 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. ఇక్కడ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇనిషియల్ పే వచ్చేసి 35,400. ఇక్కడ ఇది కూడా సైంటిఫిక్ అసిస్టెంట్, అప్పర్ ఏజ్ క్రైటీరియా ఇస్ 30 years. అండ్ ఇక్కడ ఫార్మసిస్ట్ వేకెన్సీ ఉన్నాయి. ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఇది పే లెవెల్ 5 ఫార్మసిస్ట్ వేకెన్సీస్. ఇనిషియల్ పే వచ్చేసి 29,200. టోటల్ వేకెన్సీస్ ఫర్ ఫార్మసిస్ట్ ఇక్కడ 14 వేకెన్సీ ఉన్నాయి. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 25 years. టెక్నీషియన్ వేకెన్సీ ఉన్నాయి. టెక్నీషియన్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఆర్థోపెడిక్ టెక్నీషియన్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి టెక్నీషియన్ అన్ని వేకెన్సీస్కి 25 years. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. అండ్ ECG టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో, సో ఇక్కడ ECG స్ట్రీమ్లో పే ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో టెక్నీషియన్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 21,700 అండి. టెక్నీషియన్ అన్ని వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి ఇది పే లెవెల్ 3 21,700 అండి పే స్కేల్. ఇక టోటల్గా 91 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ జనరల్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్ అది MBBS ప్లస్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో ఇక్కడ చూసినట్టయితే డెంటల్ అనస్థీషియా, ఆప్థాలమసీ ఇంకా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి MBBS చేసిన వారికి. సో ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ లేని ఇంకా ఫ్రెష్ వేకెన్సీస్కి చూద్దాము. ఇక్కడ సైంటిఫిక్ ఆఫీసర్ కూడా గ్రూప్ ఏ వేకెన్సీస్ అండి, పే లెవెల్ 10 కాబట్టి ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి ఇంతకుముందు చూసినట్టుగా ఫిజియోథెరపీ గ్రూప్ బి, ఇది గ్రూప్ బి వేకెన్సీస్. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఫిజియోథెరపీ చేసి ఉండాలి, PG డిగ్రీ ఉండాలి, ఇంకా 18 years to 30 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 47,600 ఇన్ లెవెల్ 8 పే మ్యాట్రిక్స్ ప్లస్ ఇంకా అలవెన్సెస్ కూడా వస్తాయి. సో ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ ఫిజియోథెరపీలో ఒకవేళ మీకు PG డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే హైయర్ సెకండరీ ప్లస్ 4.5 years ఆఫ్ BPT ప్లస్ 2 years or 3 years ఆఫ్ MPT ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ PG చేసి ఉండాలి ఫిజియోథెరపీలో. నెక్స్ట్ వేకెన్సీ సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చి ఇక్కడ కొన్ని డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నాయి. మెడికల్ సోషల్ వర్కర్స్ దీంట్లో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చేసి మెడికల్ సోషల్ వర్క్లో విత్ 50% ఆఫ్ మార్క్స్లో కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 30 years. అండ్ ఇక్కడ 1 వేకెన్సీ ఫర్ అన్రిజర్వ్డ్ కాబట్టి మీరు OBC కేటగిరీ అయినా, SC/ST కేటగిరీ అయినా, ఇంకా PWD కేటగిరీ ఉన్నా కూడా యూనిట్ టు ఆప్ట్ ఓన్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ 30 years లోపు మీకు 50% ఆఫ్ రిక్వెస్టెడ్ పర్సెంటేజ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 44,900 పే లెవెల్ 7 పే స్కేల్ అండి. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇది మెడికల్ సోషల్ వర్కర్స్. ఇక్కడ నర్స్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. నర్స్ వేకెన్సీస్ టోటల్గా 27 వేకెన్సీస్ ఉన్నాయి. నర్స్ వేకెన్సీస్ 27 వేకెన్సీస్లో
అన్రిజర్వ్డ్ వచ్చేసి 10 వేకెన్సీస్, ఓబీసీ 7 వేకెన్సీస్, ఎస్సీ 4, ఎస్టీ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఇక్కడ మీరు బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి, బీఎస్సీ నర్సింగ్ ఆర్ 12th తర్వాత డిప్లొమా ఇన్ నర్సింగ్ మీరు చేసుండి, ఇంకా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ యాజ్ నర్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ సెంట్రల్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ మీరు చేసుండి, ఇంకా 3 years సర్టిఫికేషన్ ఉంటే, ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత మీరు నర్సింగ్ చేసుంటే మీకు ఇవన్నీ కావాల్సి వస్తుంది. మీకు డిప్లొమా ఉండాలి, ఇంకా వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ఇంకా నర్సింగ్ ఏ సర్టిఫికేట్ విత్ 3 years of ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ ఆర్ 12 ప్లస్ డిప్లొమా ప్లస్ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఆర్ నర్సింగ్ ఏ సర్టిఫికేట్ విత్ 3 years of ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. ఇక్కడ నర్స్ వేకెన్సీస్ కూడా పే స్కేల్ వచ్చేసి 44,900 అండి, 44,900 ఇది లెవెల్ 7 పే స్కేల్. అండ్ ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్లో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీ వచ్చేసి 6 వేకెన్సీస్, అన్రిజర్వ్ 3, ఓబీసీ 1, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. సో ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి ప్యాథాలజీ డిపార్ట్మెంట్కి SAB 01 ఇది ప్యాథాలజీ. టోటల్ వేకెన్సీస్ 6 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో మీరు చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ 60% ఇస్ ద రిక్విసైడ్ పర్సంటేజ్ రిక్వైర్డ్. So minimum 60% marks in BSc followed by postgraduate diploma in medical lab technology with minimum of 60% ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, సైంటిఫిక్ అసిస్టెంట్. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా, మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years. అండ్ ఎమాల్మెంట్స్ వచ్చేసి 35,000 per month ఉంటుంది, 35,400 ప్లస్ ఇంకా అలవెన్స్ కూడా ఇస్తారు, అరౌండ్ 45 వరకు ఉంటుంది, ఇంకా అదర్ అలవెన్సెస్ డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ జాయినింగ్. ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ SAB 2 అండి, ఇది కూడా రేడియోగ్రఫీ డిపార్ట్మెంట్లో. సో రేడియోగ్రఫీ డిపార్ట్మెంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. బట్ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు బీఎస్సీ డిగ్రీ వచ్చేసి రేడియోగ్రఫీలో ఉండాలి, లేదా 1 year డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ విత్ బీఎస్సీ 15% మార్క్స్ ఉండి 1 year డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా 35,400 అనేది పే స్కేల్ అండి, ప్లస్ ఇంకా అలవెన్సెస్ కూడా ఇస్తారు. అప్పర్ ఏజ్ క్రైటీరియా ఇక్కడ టెక్నికల్ సైంటిఫిక్ అసిస్టెంట్కి టోటల్గా 35,400 ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్. టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 60% ఆఫ్ బీఎస్సీ చేసి ఉండాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో, లేదా మీరు 60% ఆఫ్ బీఎస్సీ డిగ్రీ చేసి ఉండి ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ఈ పర్టికులర్ డొమైన్లో మెడికల్ రేడియో ఐసోటోప్ DMRIT లేదా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ DNMT లేదా ఫ్యూజన్ ఇమేజింగ్ టెక్నాలజీ DIFT విత్ 50% ఆఫ్ మార్క్స్ మీరు చేసి ఉంటే మీరు ఈ పర్టికులర్ స్ట్రీమ్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ స్ట్రీమ్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఎమాల్మెంట్స్ వచ్చేసి అంటే పే స్కేల్ వచ్చేసి 35,400 ప్లస్ ఇంకా అదర్ ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫార్మసిస్ట్ వేకెన్సీ అండి, గ్రూప్ C వేకెన్సీ 14 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 8, OBC 5, SC 1. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి హైయర్ సెకండరీ ప్లస్ 2 years ఆఫ్ డిప్లొమా మీరు ఫార్మసీ చేసి 3 months ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఫార్మసీ, ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఫార్మసీ విత్ సెంట్రల్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉండాలి, ఇంకా 3 months ఆఫ్ ట్రైనింగ్ కూడా చేసి ఉండాలి, అప్పుడే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ 18 years అనేది మినిమం ఏజ్ క్రైటీరియా. అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 25 years అండి. పే స్కేల్ వచ్చేసి 29,200 ఇది పే స్కేల్, ఇక్కడ లెవెల్ 5 పే స్కేల్ ఇది. సో ఫార్మసిస్ట్ వేకెన్సీస్కి ఇక్కడ లెవెల్ 5 పే స్కేల్ అండి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ టెక్నీషియన్ వేకెన్సీలో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆర్థోపెడిక్ టెక్నీషియన్, ECG టెక్నీషియన్, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్. సో పే స్కేల్ వచ్చేసి 21,700, ఇది లెవెల్ 3 పే స్కేల్ 21,700. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా ఈ టెక్నీషియన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే టెక్నీషియన్ వేకెన్సీస్కి మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 25 years అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా 18 years. అండ్ ఇక్కడ మీకు ఆర్థోపెడిక్ టెక్నీషియన్ ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే హైయర్ సెకండరీ సైన్స్లో చేసుండి 1 year ఆఫ్ సర్టిఫికేషన్ ఇన్ ప్లాస్టర్ లేదా ఆర్థోపెడిక్ టెక్నీషియన్ ట్రేడ్లో మీ సర్టిఫికేషన్ చేసుంటే మీరు ఈ పోస్ట్కి అర్హులు. అండ్ ఒకవేళ ECG టెక్నీషియన్ చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవాలనుకుంటే ఓన్లీ 1 వేకెన్సీ ఉన్నాయి ప్రతి వేకెన్సీస్కి. టెక్నీషియన్ గ్రూప్ B వేకెన్సీస్, గ్రూప్ C వేకెన్సీస్, టోటల్గా 3, ఆర్థోపెడిక్లో 1 వేకెన్సీ, ECG 1, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం 60% ఆఫ్ మార్క్స్ విత్ 1 year ఆఫ్ సర్టిఫికేషన్. సో ఇక్కడ హైయర్ సెకండరీ 10+2
ప్లస్ 1 year ఆఫ్ సర్టిఫికేషన్ ఈసీజీ టెక్నీషియన్గా మీరు చేస్తుంటే ఈ పర్టికులర్ డొమైన్కి మీరు ఎలిజిబుల్ ఉంది. అండ్ ఇక్కడ కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్ ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 1 year ఆఫ్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. కార్డియో సోనోగ్రఫీ లేదా ఎకో టెక్నీషియన్ ట్రేడ్లో ఈ సర్టిఫికేషన్ చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ అన్ని వేకెన్సీస్కి ప్రతి 1 వేకెన్సీ ఉంది ప్రతి స్ట్రీమ్ ప్రతి డొమైన్కి. సో ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి TNB01, TNB02, TNB03 ఆర్థోపెడిక్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్. సో ఈ పర్టికులర్ డొమైన్కి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ మనం ఇంతకుముందు చూసినట్టుగా మెయిన్ వేకెన్సీస్కి సో సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి కొన్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ చిన్న వేకెన్సీస్ అంటే గ్రూప్ సి ఇంకా గ్రూప్ డి వేకెన్సీస్, ఇక్కడ గ్రూప్ సి ఇంకా పే లెవెల్ 6 అలాంటి వేకెన్సీస్కి టెక్నీషియన్ ఆ వేకెన్సీస్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ 3-tier ప్రాసెస్. సో ప్రాసెస్ సెలెక్షన్ విల్ బీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, స్టేజ్ 2 అడ్వాన్స్ టెస్ట్ ఫాలోడ్ బై ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ క్రైటీరియా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ 20, సైన్స్ 20, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది అండ్ కరెక్ట్ అండ్ 1 mark విల్ బి డిడక్టెడ్ ఫర్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఉంటుంది. నెగిటివ్ అయితే -1 mark ఉంటుంది. సో ఇక్కడ మినిమం లెస్ దెన్ 40% ఆఫ్ సో మినిమం ఒక కట్ ఆఫ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ఇక్కడ మెరిట్ లిస్ట్ కూడా తీయడం జరుగుతుంది. ఒకవేళ ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ క్లియర్ అయిన తర్వాత అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ ఇన్ స్టేజ్ విల్ బి అలౌడ్ టు అండర్టేక్ సెకండ్ స్టేజ్ 2 ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్స్. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 4 ఆప్షన్స్లో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అండ్ ఇక్కడ క్యాండిడేట్ స్కోరింగ్ లెస్ దెన్ 30% ఇన్ జనరల్ కేటగిరీ విల్ బి స్క్రీన్డ్ అవుట్. ఫర్ రిజర్వ్ కేటగిరీ లోవర్ కట్ ఆఫ్ విల్ నాట్ బి ఫిక్స్డ్ బిలో 20%. సో ఇక్కడ మీరు ఇంతకుముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మినిమం 40% కన్నా పైన మార్క్స్ ఉంటే మీకు ఫర్దర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా టై అయితే ఇంకా నెగిటివ్ మార్కింగ్ కూడా చూస్తారు, ఇంకా హైయర్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు, మెరిట్ లిస్ట్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టేజ్ 1లో మీకు 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టేజ్ 2లో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ అంటే అడ్వాన్స్ టెస్ట్ అయ్యాక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ స్టేజ్ 2 ఈచ్ ట్రేడ్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది క్రైటీరియా అండి. ఒకవేళ ఇంకా ఇంతకుముందు చూసినట్టుగా కొన్ని వేకెన్సీస్కి 30 years, కొన్ని వేకెన్సీస్కి 25 years ఏజ్ క్రైటీరియా. అది వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ ఓబీసీ కేటగిరీకి అయితే +3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకవేళ SC ST కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ ఇంతకుముందు చూసినట్టుగా మనకు డిఫరెంట్ వేకెన్సీస్కి నర్స్ వేకెన్సీస్కి ఫీ వచ్చేసి 200 అండ్ వేరే టెక్నీషియన్ వేకెన్సీస్కి ఫీ వచ్చేసి 100 వేకెన్సీస్. సో ఇది క్రైటీరియా. సో ఇక్కడ ఆల్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టర్ ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు రెలవెంట్ డాక్యుమెంట్స్ సో ఇక్కడ సెల్ఫ్ అటెస్ట్ చేసి ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటెస్టింగ్ అన్ని డీటెయిల్స్ అన్నీ మీ టెస్టిమోనియల్స్ అంటే మార్క్స్ మెమో ఇంకా డిఫరెంట్ సర్టిఫికేట్స్ అన్నీ త్రూ ఈమెయిల్ లేదా ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్, హౌమీ బాబా బిల్డింగ్, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కలపాకం, ఇక్కడ తమిళనాడు 60310. ఈ పర్టికులర్ వేకెన్సీ ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్ మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంతకుముందు చూసినట్టుగా లాస్ట్ ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ సెంటర్ ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు, మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఇచ్చారు, ఇంకా విశాఖపట్నం కూడా ఇచ్చారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అనేది మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రైటీరియా. ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ లేదా విశాఖపట్నం అనేది ఎగ్జామ్ సెంటర్గా ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 36/20/24. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 36/20/24. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో కూడా ఇస్తాను. అండ్ ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.